ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్లో కాంప్లిమెంట్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సో అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో వచ్చి సబ్ట్రాక్షన్స్లో ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు సెకండ్ మెథడ్ స్టార్ట్ చేసుకుందాం. దానికంటే ముందు మెథడ్ చేయాలి అంటే మనకి తెలియాల్సిన బేసిక్ ఏంటి అంటే కాంప్లిమెంట్స్, మ్యాచ్ అండ్ మిస్ మ్యాచ్ పేర్స్. జనరల్గా కాంప్లిమెంట్స్ అంటే ఏంటి? కాంప్లిమెంట్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 1 to 9 విచ్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది? సో ఏ నెంబర్ని అయితే మనం 1కి యాడ్ చేసినప్పుడు 10 వస్తుందో అది కాంప్లిమెంట్ ఆఫ్ 1 అవుతుంది. సో ఇప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు మనం 10 రావాలంటే దీనికి ఏం యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 9 అనేది కాంప్లిమెంట్ ఆఫ్ 1 అవుతుంది. 1 యొక్క కాంప్లిమెంట్ 9 అనమాట. ఇన్ కేస్ 9 తీసుకున్నాం అనుకో, 9 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. 2 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది? 8 అవుతుంది. 8 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది? 2 అవుతుంది. 3 కాంప్లిమెంట్ 7, 7 కాంప్లిమెంట్ 3, 4 కాంప్లిమెంట్ 6, 6 కాంప్లిమెంట్ 4, 5 కాంప్లిమెంట్ 5, నెక్స్ట్ 6 కాంప్లిమెంట్ 4. ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కదా. కాంప్లిమెంట్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో రెండు కలిపితే మనకి 10 అవ్వాలి. అప్పుడు అవి కాంప్లిమెంట్స్ అవుతాయి. 1 యొక్క కాంప్లిమెంట్ 9, 9 యొక్క కాంప్లిమెంట్ 1 అవుతుంది. సో 1కి 9 యాడ్ చేస్తే 10 అవుతుంది. అలాగే 9కి 1 యాడ్ చేసినా 10 అవుతుంది. అవి రెండు ఏంటి? కాంప్లిమెంట్స్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మ్యాచ్ అండ్ మిస్ మ్యాచ్ పేర్స్. మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు మన పక్కన మ్యాచ్ అండ్ మిస్ మ్యాచ్ పేర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. దానికోసం ఏంటంటే మ్యాచ్ అని ఎప్పుడు అంటాం, మిస్ మ్యాచ్ అని ఎప్పుడు అంటాం అంటే సో గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అది మ్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 మైనస్ 1 చేసాం, ఏమవుతుంది? 7. అలాగే 7 మైనస్ 6, 3 మైనస్ 2, 4 మైనస్ 1, 5 మైనస్ 3, 6 మైనస్ 4. ఇవన్నీ ఏంటి? గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మ్యాచ్ పేర్స్ అనమాట. సో అంటే కరెక్ట్గానే ఉండేవి, మనం ఈజీగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. మిస్ మ్యాచ్ అన్నప్పుడు ఏమవుతుంది? స్మాలర్ నుంచి గ్రేటర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే అది మిస్ మ్యాచ్ పేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే తీసుకున్నాం అనుకోండి. 1 మైనస్ ఏమవుతుంది? -7 అవుతుంది. అలాగే 6 మైనస్ 7, 2 మైనస్ 3, 1 మైనస్ 4, 3 మైనస్ 5, 4 మైనస్ 6. అంటే ఇక్కడ రాసినవే నేనేం చేశాను? రివర్స్లో రాశాను అనమాట. సో గ్రేటర్ నుంచి స్మాలర్ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అది మ్యాచ్ పేర్ అవుతుంది. స్మాలర్ నుంచి గ్రేటర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అది మిస్ మ్యాచ్ పేర్ అవుతుంది. సో ఇవి మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. ఇది వస్తేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మన టాపిక్ వెళ్ళిపోతాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చి కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఈ కాంప్లిమెంట్ మెథడ్ ఎలా యూస్ చేస్తాము అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. 56 మైనస్ 28. 56 నుంచి 28 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎలా చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఏదైనా మనం మ్యాథ్స్ చేయాలి అన్నప్పుడు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తాం? వేదిక్ మ్యాథ్స్లో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 మైనస్ 2 చేయాలి. 5 మైనస్ 2 చేస్తే మనకు వచ్చేదంతా 3 అవుతుంది. సో 3ని మనం ఆన్సర్ వేయకూడదు, మైండ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఆన్సర్ వేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పక్కన నెంబర్స్ చెక్ చేసుకోవాలి. ఈ 6కి 8కి మధ్య రిలేషన్ చూసుకోవాలి. ఇది మ్యాచ్ పేరా మిస్ మ్యాచ్ పేరా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ స్మాలర్ నెంబర్ నుంచి గ్రేటర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఇదేంటి? మిస్ మ్యాచ్ పేర్. సో మిస్ మ్యాచ్ పేర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ఆన్సర్ నుంచి -1 చేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది? మనకి 3 వచ్చింది. 3 మైనస్ 1 చేస్తే మనకు వచ్చేదంతా 2 ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ ఇది మిస్ మ్యాచ్ పేర్ కాబట్టి మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయలేం దీనిలో నుంచి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత? 2. ఇక్కడ స్మాలర్ నెంబర్ ఉంటుంది, గ్రేటర్ నెంబర్ ఉంటుంది. ఈ హైయెస్ట్ నెంబర్ యొక్క కాంప్లిమెంట్ని లోయెస్ట్ నెంబర్కి యాడ్ చేస్తాం. సో దేనికి యాడ్ చేస్తున్నాం? 6కి యాడ్ చేస్తున్నాం. సో 6 + 2 ఎంత? 8. అది మనం ఇక్కడ వేసుకోవాలి. ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. 27 మైనస్ 11 ఇచ్చారు. 2లోంచి 1 తీస్తే మనకు వచ్చేదంతా 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. ఆన్సర్ వేసే ముందు మనకి పక్కన పేరు మ్యాచా మిస్ మ్యాచా చెక్ చేసుకోవాలి. 7 మైనస్ 1 అనేది మ్యాచింగ్ పేర్. సో మ్యాచ్ పేర్ కాబట్టి మనం ఆన్సర్లో ఎలాంటి చేంజ్ చేయం, అంటే
సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు. ఇందాక ఏం చేసాం? సబ్ట్రాక్ట్ చేసాం. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1. 1ని యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవాలి. ఇది మ్యాచ్ పెయిర్ కాబట్టి మనం కాంప్లిమెంట్స్ తీసుకోకర్లా. డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 7 - 1 ఎంత? 6 అవుతుంది. సో, మన ఫైనల్ ఆన్సర్ 16. సో, అక్కడ మ్యాచ్ పెయిర్ ఉందా? మిస్ మ్యాచ్ పెయిర్ ఉందా? బేస్ చేసుకొని మనం ఆన్సర్ వేస్తాం. సో, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 8 - 2 చేస్తే మనకు వచ్చేదంతా 6. 6 వేసే ముందు పక్కన ఏముందో చెక్ చేసుకోవాలి. మ్యాచ్ పెయిరా? మిస్ మ్యాచ్ పెయిరా? 6 - 7 అంటే స్మాలర్ నెంబర్ నుంచి గ్రేటర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మిస్ మ్యాచ్ పెయిర్. మిస్ మ్యాచ్ పెయిర్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? వచ్చిన దాని నుంచి -1 చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 8 - 2 6 వచ్చింది. 6 - 1 అంటే 5 అవుతుంది. 5 మన ఆన్సర్లో వేస్తాం. నెక్స్ట్ ఇది మిస్ మ్యాచ్ పెయిర్ కాబట్టి కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. 7 యొక్క కాంప్లిమెంట్ ఎంత? 3. 3ని ఏం చేయాలి? 6కి యాడ్ చేసుకోవాలి. సో, 6 + 3 ఎంత? 9. 59 మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి 54 - 39. 5 - 3 2. 2 వేసే ముందు పక్కన మ్యాచా మిస్ మ్యాచా చెక్ చేసుకోండి. ఇది మిస్ మ్యాచ్ పెయిర్. మిస్ మ్యాచ్ పెయిర్ అయినప్పుడు మనం ఏం చేయాలి? -1 చేయాలి. 2 - 1 చేస్తే మనకు వచ్చేదంతా 1. నెక్స్ట్ మిస్ మ్యాచ్ కాబట్టి ఏం చేయాలి? కాంప్లిమెంట్ తీసుకోవాలి. పైన నెంబర్కి యాడ్ చేసుకోవాలి. 4 + 1 5. 15 మన ఆన్సర్. ఇక్కడ 3 - 2 1. 1 వచ్చింది. పక్కన ఇది వచ్చి మ్యాచ్ పెయిర్ 8 - 7. సో, ఇప్పుడు ఏం చేయాలి? మనం మైనస్ చేయగల, సబ్ట్రాక్ట్ చేయగల, డైరెక్ట్ ఆన్సర్ వేసుకోవచ్చు. 3 - 2 1. 8 - 7 1. 11 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది 2 డిజిట్ నెంబర్స్ తీసుకుంటే. 3 డిజిట్ నెంబర్ చెక్ చేద్దాం. ఏదైనా సేమ్ మెథడ్. దీంట్లో స్పెషల్ కేస్ ఉంటుంది. స్పెషల్ కేస్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ మెథడ్ నేర్చుకుందాం. సో, ఇక్కడ 3 - 1 2. 2 వేసే ముందు మనం ఏం చేయాలి? పక్కన మ్యాచా మిస్ మ్యాచా చెక్ చేసుకోవాలి. ఈ 4 - 5 అంటే మిస్ మ్యాచ్ పెయిర్. మిస్ మ్యాచ్ కాబట్టి మనకు వచ్చిన దాని నుంచి -1 చేసుకోవాలి. 2 - 1 ఎంత? 1 అవుతుంది. మిస్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? 5 యొక్క కాంప్లిమెంట్ తీసుకోవాలి. 5 కాంప్లిమెంట్ 5 కాబట్టి 5 నేను ఏం చేస్తున్నా? 4కి యాడ్ చేస్తున్నా. సో, ఏమవుతుంది? 9 అవుతుంది. నెక్స్ట్ 5 - 3. ఇది వేసే ముందు మళ్ళీ ఇది కూడా చెక్ చేసుకోవాలండి. సో, ఇక్కడ మ్యాచ్ ఉందా మిస్ మ్యాచ్ ఉందా చెక్ చేసుకోవాలి. 5 - 3 అంటే మ్యాచ్ పెయిర్. ఇది మ్యాచ్ పెయిర్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ 9 వేసుకోవచ్చు. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ ఉంటే ఇక్కడ 8 వేసుకోవాలి. అంటే -1 చేయాలన్నమాట. 5 - 3 ఎంత మనకి? 2. 192 మన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 - 2 ఎంత? 6 - 2 అంటే 4. 4 వేసే ముందు ఈ పెయిర్ చెక్ చేసుకోవాలి. 4 - 5 ఇచ్చారు. మిస్ మ్యాచ్ పెయిర్. సో, 5 యొక్క కాంప్లిమెంట్ 5. 5 ఏం చేయాలి? 4కి యాడ్ చేయాలి. వచ్చేది 9. సో, ఇది మిస్ మ్యాచ్ కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో నుంచి -1 చేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 6 - 2 4 వచ్చింది. అంటే మనం -1 చేస్తే 3 అవుతుంది. నెక్స్ట్ 4 - 5 4 + 5 9. 9 వేసే ముందు ఇది మ్యాచా మిస్ మ్యాచా చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మిస్ మ్యాచ్. సో, 9 - 1 చేస్తే మనకు వచ్చేదంతా 8. మిస్ మ్యాచ్ కాబట్టి మళ్ళీ ఏం చేయాలి మనం? 9 యొక్క కాంప్లిమెంట్ తీసుకోవాలి. ఈ 1 వచ్చి పైన నెంబర్కి యాడ్ చేసుకోవాలి. సో, 7 + 1 8. 388 మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి 5 - 3 2 వచ్చింది. 2 వేసే ముందు ఏం చేయాలి? ఈ పెయిర్ చెక్ చేసుకోవాలి. సో, ఇది వచ్చి మిస్ మ్యాచ్ పెయిర్. ఇప్పుడు ఏం చేయాలి? -1 చేయాలి. 2 - 1 1. సో, దీని యొక్క కాంప్లిమెంట్ తీసుకుంటే 4 యొక్క కాంప్లిమెంట్ వచ్చి 6. 6ని ఏం చేయాలి? 3కి యాడ్ చేసుకోవాలి. ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9 వేసే ముందు ఈ పక్కన పెయిర్ మ్యాచా మిస్ మ్యాచా చెక్ చేసుకోవాలి. ఇది కూడా మిస్ మ్యాచ్. 9 - 1 8 అవుతుంది. సో, మళ్ళీ దీని కాంప్లిమెంట్ తీసుకుంటాం. 6 కాంప్లిమెంట్ 4. 4 3కి యాడ్ చేస్తాం. ఏమవుతుంది? 7 అవుతుంది. 187 మన ఆన్సర్. అర్థమవుతుందండి ఏం చేస్తున్నామో? సో, మనకి ఆన్సర్ వేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ నుంచి సబ్ట్రాక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఎంత నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ మైండ్లో స్టోర్ చేసుకుని దాని రైట్ సైడ్ డిజిట్స్ మ్యాచా మిస్ మ్యాచా చెక్ చేసుకోవాలి. మ్యాచ్ పెయిర్ అయితే ఎలాంటి సబ్ట్రాక్షన్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ నెంబర్ వేసుకుంటాం. మిస్ మ్యాచ్ పెయిర్ అయితే -1 చేస్తాం. అలాగే ఆ మిస్ మ్యాచ్ పెయిర్ యొక్క కాంప్లిమెంట్ తీసుకుని లోయెస్ట్ నెంబర్కి యాడ్ చేసుకొని అది ఆన్సర్లో వేసుకుంటూ వెళ్తాం. ఓకే, 9th ఆన్సర్ చూడండి 647 - 359. 6 - 3 చేస్తే మనకు వచ్చేదంతా 3. 3 వేసే ముందు ఈ పెయిర్ చూడండి మిస్ మ్యాచ్ పెయిర్. సో, మనం ఏం చేయాలి? 3 - 1 2 చేసుకోవాలి. ఇక్కడ 5 యొక్క కాంప్లిమెంట్ 5. 4 + 5 9. 9 వేసే ముందు మళ్ళీ ఇక్కడ ఏముంది? మిస్ మ్యాచ్ పెయిర్ ఉంది నాకు. సో, 9 - 1 8. నెక్స్ట్ దీని యొక్క కాంప్లిమెంట్ 1. 1 ఏం చేయాలి? 7కి యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేస్తే మనకు వచ్చేదంతా 8. 288 ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామా? 8 - 5 3. 3 వేసే ముందు ఇక్కడ చూడండి 2 - 1 ఇచ్చారు. ఇది వచ్చి మ్యాచ్ పెయిర్. సో, 8 - 5 మనకి ఎంత? 3. 3ని మనం యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవచ్చు.
అలాగే 2 మైనస్ 1 1 అవుతుంది. బట్ 1 వేసే ముందు ఇక్కడ చూడండి 7 మైనస్ 8 మిస్ మ్యాచ్ పెయిర్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 1 0 అయిపోతుంది. నెక్స్ట్ దీని యొక్క కాంప్లిమెంట్ 2, 8 యొక్క కాంప్లిమెంట్ 2 తీసుకొని లోయెస్ట్ నెంబర్కి యాడ్ చేసుకున్నాం. 7 ప్లస్ 2 ఏమవుతుంది 9 అవుతుంది. 309 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 11th ఆన్సర్ 3 మైనస్ 1 2. సో పక్కన మ్యాచ్ పెయిర్ ఉంది కాబట్టి 2 యాస్టీస్ వేస్తున్నా. నెక్స్ట్ 4 మైనస్ 2 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9 మైనస్ 9 0, 220 మన ఆన్సర్. ఎందుకంటే 9 మైనస్ 9 అంటే అది మ్యాచ్ పేరే కాబట్టి 9 మైనస్ 9 ఈజీగా మనం చేయగలం. మిస్ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ పేరే అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఆన్సర్ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 9 మైనస్ 2 ఇచ్చారు. 9 మైనస్ 2 అంటే మనకి ఎంత 7 అవుతుంది. సో 7 వేసే ముందు పక్కన మ్యాచ్ పేర్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ 7 వేసుకోవచ్చు. మ్యాచ్ పేర్ కాబట్టి 8 మైనస్ 7 చేస్తే వచ్చేదంతా 1. 1 వేసే ముందు ఇక్కడ చూడండి మిస్ మ్యాచ్ ఉంది అంటే 0 అయిపోతుంది ఇది. నెక్స్ట్ దీని యొక్క కాంప్లిమెంట్ 1 అవుతుంది. 1 6కి యాడ్ చేస్తే మన ఆన్సర్ ఏమవుతుంది 7 అవుతుంది. 707 ఆన్సర్. నెక్స్ట్ 6 మైనస్ 1 5. 5 పక్కన ఏముంది ఇది మ్యాచ్ పేర్ ఉంది. 8 4 మ్యాచ్ పేర్. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 5 వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ 8 మైనస్ 4 చేస్తే వచ్చేదంతా 4. 4 వేసే ముందు మళ్ళీ ఇక్కడ చూడండి మ్యాచ్ పేర్ ఉంది. సో అంటే 4 వేసేసుకోవచ్చు. 9 మైనస్ 5 ఎంత 4. 544 ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్. సో 5 మైనస్ 2 3. 3 వేసే ముందు ఈ పక్కన చూసుకుంటే మ్యాచ్ పేర్ ఉంది. సో అంటే యాజ్ ఇట్ ఈస్ 3 వేసేయచ్చు. 5 మైనస్ 4 1. 1 వేసే ముందు మళ్ళీ చెక్ చేసుకుంటే మ్యాచ్ పేర్ ఉంది. 1 వేస్తున్నా. నెక్స్ట్ 7 మైనస్ 3 చేస్తే మనకి ఎంత 4. 314 మన ఆన్సర్. నెక్స్ట్ 4 మైనస్ 3 1. 1 వేసే ముందు ఈ పేర్ చెక్ చేద్దామా, మ్యాచ్ పేర్ ఉంది అంటే 1 యాజ్ ఇట్ ఈస్ వేసుకోవచ్చు. 8 మైనస్ 7 1 అవుతుంది. 1 వేసే ముందు మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటే మ్యాచ్ పేర్ ఉంది అంటే యాజ్ ఇట్ ఈస్ 1 వేసుకోవచ్చు. 3 మైనస్ 1 2. 112 మన ఫైనల్ ఆన్సర్. సో ఎంత ఈజీగా మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అర్థమైంది కదండి. సో వేదిక్ మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వేదిక్ మ్యాథ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.